నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లోక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలామంది రైతులు మార్కెట్కి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు వాటి రేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు వచ్చేపటికి 18వ తారీఖు 3వ నెల మార్చ్ 2025 సంవత్సరం మంగళవారం మార్కెట్. ఈరోజు వచ్చేపటికి మీరు అడగవచ్చు సోమవారం మంగళవారం నడుస్తుంది అనొచ్చు. సోమవారం ఎక్కువైన సరుకులు నిన్న ఇచ్చిండ్రు, అవి వచ్చేసి ఈరోజు మళ్ళీ రీటర్నర్ అనేది పెడతారనమాట. వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక వీడియో అయితే లేట్ చేయను. ఈరోజు వచ్చేపటికి 24,000 బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్కు. చాలా మటుకు లావు రకాలు ఎక్కువగా రావడం జరిగింది. అంటే డబ్బీ, కడ్డీ, డబల్ డి, అలాగే 204 సర్పన్ 102 రకాలు ఎక్కువగా రావడం జరిగింది. అలాగే 5531 కూడా వచ్చినాయి. వాటి ధరలు కూడా తెలుసుకుందాం. ఈరోజు వచ్చేపటికి డబ్బీ చూసుకున్నట్లయితే 26,199 రూపాయలు అయితే పోయింది. అంటే 26,200 అయితే టాప్గా వెళ్ళింది అనమాట. ఇక చాలా మటుకు మీడియాలకినైతే 9,000, 8,000 నుంచి స్టార్ట్ అయినాయి. 14,000, 12,000, 13,000, 15,000, 16,000 ఇట్లనే పోతున్నాయి. చాలా మటుకు చాలా లోయెస్ట్ ప్రైజే. రైతులకైతే ఎక్కడ గిట్టుబాటు ధర అయితే లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు కొట్లానే అన్నారు, కానీ అసలుకి రైతులకైతే ₹1 వచ్చిందైతే ఎక్కడా లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం అనుకున్నట్లుగానే ఈ బ్యాడిగిలోన, హుగ్లీలోన ఈ ప్రభుత్వాలు ఏం చేసినా కూడా పైన సెంట్రల్ గవర్నమెంట్ అనేది కాస్త గుర్తిస్తేనే రైతుల కష్టానికి తక్కిన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే డిమాండ్లో అయితే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 లక్షలు పైచీలకి అయితే వస్తుందన్నమాట మార్కెట్కు. ఈరోజు 24,000 బస్తాల్లో కూడా చాలా మటుకు డబ్బీ, కడ్డీ ఎక్కువగా ఉన్నాయి. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే డబ్బీ మాట్లాడుకున్నాం. కడ్డీ చూసుకున్నట్లయితే 19,000 టాప్గా వెళ్ళడం జరిగింది. ఈరోజు వచ్చేపాటుకు చాలా మటుకు కొన్ని రకాలకు 12,000, 10,000, 8,000, 6,000 నుంచి కూడా పన్నాయి. క్వాలిటీని బట్టి రేట్లు పన్నాయి. అంటే క్వాలిటీ మంచిగా ఉన్నా కూడా, బెస్ట్ ఉన్నా కూడా 18,000, 19,000 డబ్బీ కానీ, కడ్డీ కానీ. ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే 16,000. చాలా ఘోరంగా ఉంది మార్కెట్. ఎందుకంటే చాలా డౌన్లు అయినాయి. ఇది చాలా మటుకు రేట్లు ఒకటే చెప్పుకుంటూ పోతే కాదు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. చాలామంది నెత్తినోరు కొట్టుకున్నారు. ఎందుకంటే అయినట్టు కూడా 6-8 క్వింటాలు లేవు. చాలా మటుకు ఈ డబ్బీ కానీ, కడ్డీ కానీ 204 కూడా చాలామంది 10 క్వింటాలతో కూడా వచ్చే అవకాశం కూడా లేదు. అలాగే మీ ఏరియాలో ఎంత పంట వస్తుంది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయకుంటే మీకు ఏదనేది అర్థం కాదనమాట. ఒక గైడెన్స్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో ఎక్కడ చలనం అయితే లేదు మార్కెట్. ఎందుకంటే ఈ నెల పెరుగుతుందా, రేపు నెల పెరుగుతుందా అని అడుగుతున్నారు, కానీ వచ్చిన కాటికి అమ్మేస్తున్నారు. ఏసీలకైతే పోవటం లేదు సరుకు, అంత వ్యాపారస్తుల చేతులకైతే వెళ్ళిపోతుంది. చాలామంది అడుగుతున్నారు సిండికేట్ అయినారా అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిండికేట్ అయినారు, ఎందుకంటే సరుకు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తక్కువ రేట్లు ఇస్తున్నారు ముఖ్యంగా, ఎందుకంటే పైన డిమాండ్ అయితే లేదు. అది ఇంకా మిగతా చూసుకున్నట్లయితే 2043 ఈరోజు వచ్చేపాటికి మంచి క్వాలిటీ ఉంటే 14,100 టాప్ అయింది. ఈరోజు వచ్చేపాటుకు సర్పన్ 102 కూడా 13,500, 6263 13,500, ఎలైట్ 466 13,100 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట. ఈ 4 రకాలు కూడా 2043 సెగ్మెంట్లే. కాస్త సర్పన్ 102 మంచి సైజు ఉంటే ఒక 200, 300 జంప్, అంతేగాని ఎక్కువ అయితే లేదు. ఇక 5531 చేసి చాలా మటుకు మంచి బెస్ట్లు ఉంటే 8 నుంచి 8,500, 9,000 టాపు, ఎక్కడా లేదు. ఇక 341, 355 9,000 వేస్తున్నారు. ఎందుకంటే యాజ్ యూజువల్ నిన్న ఏం రేట్లు నడిచినాయో ఈరోజు అవే రేట్లే నడిచినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్తున్నాను, అది బాగా అర్థం చేసుకోండి. వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో చూడండి. ఇక 273 కుబేరా 8,000 వేసినారు. లాలీ చూసుకున్నట్లయితే 8,500 పడినాయి. చాలా మటుకు లాట్స్ అన్నీ కూడా అంతే అనమాట. ఇక మిగతా చూసుకుందాం. ఈరోజు 333 411 8,500, అలాగే 1008 9,200 నడిచాయి. మంచి క్వాలిటీ అయితే. ఇక 646 మంజీరా 9,200 ఈరోజు వచ్చేపట్టుకు. ఇక ఆర్మూర్ వచ్చేసి 10,000 నడిచినాయి. ఇక గుంటూరు వచ్చేసి 10,000, సూపర్ 10లో వచ్చేసి 8,500, 9,000 నడిచినాయి. ఇవి కూడా చాలా మటుకు తక్కువ అయింది దీనికి కూడా. ఇక తేజ వచ్చేసి 10,800, గుంటూరు వచ్చేసి 11,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చాలా మటుకు ఇక కర్నూలు డీడీలు చూసుకున్నట్లయితే 9,000 అట్లా నడిచినాయి. ఇక నంబర్ 5లు షార్కులు చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 నడిచినాయి. ఇవే సీడ్ రకాలు చూసుకున్నట్లయితే ఒక్కోటో క్వాలిటీ 4,000, 4,500, 5,000, 5,500, 6,000 సెకండ్ రకాలు. 5531 అయితే 273 అయితే 341, 355 అయితే కాస్త పర్లేదు, ఎందుకంటే ఒక 6,000 వరకు నడిచినాయి సెకండ్ రకాలు అయితే. మీడియాలకి అయితే 7,000 నడిచినాయి. ఇక తేజ, గుంటూరు, ఎస్టెన్ ఈ 3 రకాలు చూసుకున్న 6,200, మీడియాలకి అయితే 7,000 నడిచినాయి. అంతకుముందు అయితే పెద్ద రేట్స్ అయితే లేవు అనమాట. ఇక
తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఏమన్నా సీడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ లెంత్ వీడియో చూడండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక ఇప్పుడు వచ్చేసి డబ్బీ వచ్చేసి 4200 నడిచినాయి ఈరోజు తెల్లగాయలు. 5000 ఎవరెవరు పోయినా కానీ మంచి తెల్లగాయలు ఉండాలన్నమాట. ఇక పండుగలు వచ్చేసి డబ్బీ చాలామంది ఫస్ట్ కాయలు వచ్చి పీకినవి చాలామంది వేసుకొని వచ్చినారు, వచ్చేసి 6000 7000 నడిచినాయి. బాగా గమనించుకోండి. ఇవి రేట్స్ వచ్చేసి చాలామంది మీకు ఊర్లలో కొంటుంటారు, వాళ్ళ ఫ్యాక్టరీలు కొద్దీ వాళ్ళు అమ్ముకుంటుంటారు, అక్కడ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే మార్కెట్లో కూడా పెద్ద రేట్స్ అయితే లేవు. చాలామంది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మనం చెప్పుకున్న తర్వాత ఇక్కడ మన సైడ్ వచ్చిన తర్వాత ఏసీ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టడం లేదు. చాలా మటుకు ఇవే రేట్లే తగ్గుతున్నాయని చాలామంది లబ్బోదిబ్బమంటున్నారు. ఇక 2043 సర్పన్ 102 వచ్చేసి 2800 టాపులు పడినాయి. 5531 341 355 ఈ 3 రకాలు చూసుకున్నా కూడా ఈరోజు వచ్చేబట్టి 273 కుబేరా కూడా 1800 టాప్ అయినాయి. అంటే 600 నుంచి స్టార్ట్ అయినాయి. పూర్వ తెల్లగాయలు ఉంటే వేసుకురాదండి మార్కెట్కి, ఎందుకంటే కూలీల ఖర్చు తడిసి మోపడు అవుతుంది. అవి వదిలేసేయండి. రేట్స్ అయితే లేవు, చాలా తెల్లగా ఉంటాయి. పీక్కొని ఖర్చులకు కూడా రావడం లేదు. చెట్టు మీద వదిలేసుకుంటే కూలీల కొరత తగ్గుతుంది, అయినాక అమ్మాలి ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. ఇక చాలా మటుకు ఈ లావు రకాల్లో మనకు చూసుకున్నట్లయితే సూపర్ 10 తేజాలు పర్లేదు, తెల్లగాయలు 2000 ఉన్నాయి. లావు రకాల్లో చూసుకుంటే 2043కి ఇవ్వద్దు, మనకు ఒక 500 200 వేసినారు అంతేగాని ఎక్కువ వేయట్లేదు. ఆల్మోస్ట్ డబ్బీ డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటుకు పెద్ద ఇంక్రీజ్ అయితే ఏం లేవు, అన్నీ 20 లోపలే ఉన్నాయి కానీ ఎక్కడ 20 దాటలేవు. చాలామంది అడుగుతున్నారు ఎంత రేటు పైన కరెక్ట్ చెప్పండి. మార్కెట్ పెద్దది, ప్రతి ఒక్క చోట నడిచిన రేట్స్ అన్ని మనం చెప్పాలంటే వెళ్దు. ఇన్ఫర్మేషన్ ప్రకారం అనేవి ఈ వీడియోలు తీయడం జరుగుతుందన్నమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.